మర్మమెరుగగలేక మతములు కల్పించి ఉర్విజనుల దుఃఖముందుచుంద్రు. గాజుటింటి కుక్క కళవళపడు రీతి విశ్వదాభిరామ వినురవేమా. అద్దాల గదిలో కుక్కను ప్రవేశపెట్టినట్లయితే కుక్క దర్పణంలో తన ప్రతిబింబాన్ని చూసుకొని కలతపడి ఏ విధంగా బాధపడి గోల చేస్తుందో, మూఢులైనటువంటి జనులు ఆత్మతత్వాన్ని తెలుసుకోలేక విభిన్న మతాలను కల్పించి మతమోద్యంలో చిక్కుకుని ఒకరిని ఒకరు ద్వేషించుకునేలాగా చేసి దుఃఖంతోనే కాలం గడుపుతున్నారు. నిజానికి పరబ్రహ్మము ఒక్కటే, మానవుల జాతి అంతా ఒక్కటే అని గుర్తించలేని అజ్ఞాన స్థితిలో ఉన్నారు మానవులు. అంటే మానవుల మధ్య మంచితనము, మమత అనేది ఉండాలి. తోటి వారిని ప్రేమగా చూడాలి, ఆదుకోవాలి అన్న జ్ఞానంతో మనిషి నిలవాలి అని వేమన గారు సెలవిస్తున్నారు. పూజ కన్న నెంచ బుద్ధి నిదానంబు, మాట కన్న నెంచ మనసు దృఢమో, కులము కన్న నెంచ గుణము ప్రధానంబు, విశ్వదాభిరామ వినురవేమా. దేవుని తాత్పర్యం: దేవుని పూజల కంటే నిశ్చలమైనటువంటి బుద్ధితో మనం సేవించాలి. అట్లా చేయటం మంచిది. మాటలు చెప్పటం కంటే నిశ్చలమైన మనసు కలిగి ఉండి చేతలలో చూపించటం మంచిది. వంశం యొక్క గొప్పతనము కంటే వ్యక్తి యొక్క మంచితనమే చాలా ముఖ్యమని భావం. కులములోన ఒకడు గుణవంతుడుండిన, కులము వెలయువాని గుణము చేత, వెలయువనములోన మలయజమున్నట్లు, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: ఓ వేమ, అడవిలో ఒక్క మంచి గంధపు చెట్టు ఉన్నను ఆ అడవి అంతటినీ తన సుగంధంతో వ్యాపింపచేస్తూ ఉంటుంది. అలాగే వంశములో ఒక్క ఉత్తముడు ఉన్నా వాని వలన వంశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి పేరు వస్తుంది. వంశానికి గుణము కలిగిన చేత వంశమంతా కూడా మంచి పేరుతో ఆ వ్యక్తి వల్ల గుర్తింపబడుతూ ఉంటుంది. పంది పిల్లలేను పదియునైదింటిని, కుంజరంబులీను కొదమనొకటి, ఉత్తమ పురుషుండు ఒకడు చాలడా, విశ్వదాభిరామ వినురవేమా. పంది ఒకేసారి 10 నుంచి 15 పిల్లల్ని కంటుంది. కానీ గొప్పదైనటువంటి ఏనుగు ఒక పిల్లనే కంటుంది. కాబట్టి పెక్కు సంతానము కంటే గుణవంతుడైన వారు, మంచివారు ఒక్కరు మేలు అని ఈ పద్యము యొక్క భావము. ఉదాహరణకి ధర్మాత్ములైనటువంటి పాండవులు 5గురు, దుష్టబుద్ధి కలిగినటువంటి వారు కౌరవులు 100 మంది. వారు 100 మంది ఉండి ఏమి ప్రయోజనము? వంశనాశనానికి వాడి ప్రవర్తన దారి తీసింది. 5గురు ఉన్న పాండవులు ధర్మంగా ఉండబట్టే కురుక్షేత్ర యుద్ధంలో గెలిచారు. ఎప్పటికైనా మంచే జయిస్తుంది అని దీని భావము. ఎద్దుకైన గాని ఏడాది తెల్పిన, మాట తెలిసి నడుచు మర్మమెరిగి, మొప్పి తెలియలేడు 30 ఏండ్లకునైనా, విశ్వదాభిరామ వినురవేమా. బండి లాగటానికి కట్టిన ఎద్దుకైనా సరే 1 సంవత్సరము తర్ఫీదునిచ్చినట్లయితే, శిక్షణ ఇచ్చినప్పుడు ఆ మాటలను మన మాటలను గ్రహించి ఎద్దు తిన్ననైన దారిలో నడుచుకుంటుంది. మూర్ఖుడికి ఎన్ని రోజులు అంటే 30 సంవత్సరాలు నేర్పినా కూడా బుద్ధి మాత్రం రాదు. అంటే మూర్ఖుడైన వాడు తన బుద్ధిని మార్చుకోడు సుమా అని వేమన వాక్కు. కాని వాని తోడగలసి మెలుగుచునున్న, కాని వానిగానే కాంతురవని, దాటి కింద పాలు తాగిన చందమో,
విశ్వదాభిరామ వినురవేమా. గౌరవము లేని వారితో కలిసి తిరిగిచో ఆ వ్యక్తి అందరూ గౌరవం లేని వానిగానే భావిస్తారు. అంటే చెడువారితో తిరిగితే మనము చెడ్డవాళ్ళమే అవుతాము. ఎట్లా అనగా తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగుచున్నను చూసేవారికి అది తాటికల్లు తాగుతున్నట్లుగానే అనిపిస్తుంది. కనుక చెడ్డవారి స్నేహం చేయకుండా జాగ్రత్తగా ఉండమని వేమన చెబుతున్నాడు. అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలెను మనుజుడుండు. ఇతరులెరుగకున్న ఈశ్వరుడు ఎరుగడా విశ్వదాభిరామ వినురవేమా. మానవులు పైకి మంచివాడుగా నటిస్తూ మనసులో చెడు భావనలు చెడు ఆలోచనలు కలిగి ఉంటారు. మనుషుని గురించి ఇతరులకు తెలియకపోవచ్చు కానీ ఆ దేవుడికి తెలియకుండా ఉండదు కదా. మన చుట్టూ మన పాపపుణ్యాలను లెక్క చూసే దైవం ఒకటి ఉందని మానవుడు ఎప్పుడు జ్ఞప్తి కలిగి ఉండాలని వేమన గారి వాక్కు. అంతరంగమందు అభవునుద్దేశించి నిలిపి చూడ చూడ నిలుచుగాక. బాహ్యమందు శివుని భావింప నిలుచునా విశ్వదాభిరామ వినురవేమా. పరమాత్మను మన హృదయంలో నిలుపుకుని ప్రార్థన చేస్తూ నమ్మకంతో ఉంటే గురి కుదురుతుంది. అంతేకాని మనసులో దేవుడి మీద నమ్మకం లేకుండా పరమాత్మ యందు ఆసక్తి లేకుండా బాహ్యంలో చూస్తే గురి కుదరదు, ఫలితం శూన్యం. మనసులో తలచిందే చేతల్లో చెయ్యాలి. అడవి తిరుగ చిక్కదాకసమున లేదు, అవని తీర్థయాత్రలందు లేదు. వడలు శుద్ధి చేసి వడయని చూడరా విశ్వదాభిరామ వినురవేమా. అడవిలో తిరిగినా ఆకాశంలో చూచినా తీర్థయాత్రలు చేసినా శివుడు దొరకడు. శరీరాన్ని మనస్సును శుద్ధి చేసి అందులోనే మనం పరమాత్మను చూడగలగాలి. అది మీ మనసు నిలిపి ఆనంద కేళిలో బ్రహ్మమయుడు ముక్తి బడయగోరు. జిహ్వరుచుల చేత జీవుండు చెడునయ్యా విశ్వదాభిరామ వినురవేమా. మనస్సును నిలకడగా నిలిపి ఆనంద పరవశుడై బ్రహ్మజ్ఞాని ముక్తిని కోరుకుంటాడు. ఇంద్రియాలకు వశుడై మనస్సును నిలబెట్టుకోలేకపోవడం వల్ల మనిషి చెడిపోతాడని వేమన గారు తెలియచేస్తున్నారు.